హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో చేపల ఫ్రై కర్రీ. చేపల ఫ్రై కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. నీచు వాసన రాకుండా ఈ కర్రీలో చింతపండు కానీ, టమాటా కానీ ఏది వేయకుండా సింపుల్‌గా చేపల ఫ్రై కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. రుచి మాత్రం అద్దిరిపోతది నిజంగా. చాలా అంటే చాలా రుచిగా ఉంటది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ చేపల ఫ్రై కర్రీ కోసం ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల కారం, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పచ్చి ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ లెమన్‌ని జ్యూస్ తీసి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఒకసారి ఈ మసాలా పేస్ట్‌ను మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలా పొడి పొడిగా ఉన్నట్లు అనిపిస్తే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే 1 కేజీ ఫిష్‌నైతే సాల్టు, కొంచెం లెమన్ జ్యూస్ తీసుకొని నేనైతే ఈ ఫిష్‌ని అయితే క్లీన్ చేసుకున్నాను. లెమన్ జ్యూస్ వేసి క్లీన్ చేయడం వల్ల ఈ చేప ముక్కలు నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న ఈ చేప ముక్కలకి మసాలా పేస్ట్ మొత్తం ఒక్కొక్కటి ఇలా మంచిగా మసాలాను పట్టించుకోవాలి. ఇప్పుడు ఇలా మసాలా మొత్తం పట్టించుకొని అదే ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నేనైతే ఒక 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం మసాలా పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఈ ఆయిల్‌లో వేసుకొని మంచిగా 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ ఇలా తిప్పుకొని 2 సైడ్స్ మంచిగా మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ సిమ్‌లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఫిష్ ముక్కలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చూడండి, మనకి ఫిష్ అనేటివి కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా! ఇప్పుడు ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో అయితే. ఇప్పుడు ఫిష్ మనకి ఫ్రై అయ్యేంతలోపు నేనైతే ఒక 3 ఆనియన్స్‌ని, పెద్ద సైజ్ ఆనియన్స్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్‌ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇలా పేస్ట్ లాగానైతే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి చేప ముక్కలు చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇలా కరకరలాడుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు చేప ముక్కల్ని మనం సిమ్‌లోనే పెట్టి 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం ఇలా తిని దీనిపైన లెమన్‌ను, ఆనియన్ పెట్టుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ చేప ముక్కల్ని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. అదే కడాయిలో ఆయిల్ కనుక మీకు తక్కువ అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. నాకైతే ఆయిల్ ఎక్కువగానే ఉంది కాబట్టి నేను యాడ్ చేయడం లేదు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా తీసుకొని వేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, కొంచెం పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇందులోనే ఇంకొక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇలా కారం వేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్టును కూడా ఇందులో వేసుకొని ఆయిల్‌లో ఒక 2 నిమిషాలు మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలైతే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతది. మరీ ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు. చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అయితే సరిపోతది. ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఆ తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఫిష్‌కి సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అయితే ఎక్కువ ఏం అవసరం లేదు. ఆ తర్వాత ఇంక కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇందులో ఒక 1 గ్లాసు వాటర్ వేసుకొని ఈ పేస్ట్ మొత్తం మంచిగా వాటర్‌లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా ఉంటేనే కర్రీ చాలా బాగుంటది.
ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని కూడా అన్నింటినీ ఇందులో వేసుకొని ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో కలపకూడదు, ఎందుకంటే ముక్కలు ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి విరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఇలా 2 సైడ్ ఇలా కడాయి పట్టుకొని తిప్పితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకుంటే మనకి చేపల ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం అంటే కొంచెమే నేను గరం మసాలా వేసుకుంటున్నాను. నేను మసాలాలు ఎక్కువ వేయటం లేదు ఈ కర్రీలో, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకుంటే మనకి చేపల ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎలాంటి చింతపండు కానీ టమాటా కానీ వేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది, రుచి మాత్రం అద్దిరిపోతుంది. ముక్క గట్టిగా నీచు వాసన రాకుండా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.